నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. వెరికోస్ వీన్స్ అంటే సిరలు ఉబ్బటం. సాధారణంగా మన శరీరంలో ధమనులు, సిరలు అని 2 వీన్స్ ఉంటాయి. అందులో సిరలు గుండెకు రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటాయి. ఇటువంటి సిరలు ఉబ్బడాన్ని మనం వెరికోస్ వీన్స్ అని చెప్తూ ఉంటాం. అసలు ఎందుకు వస్తూ ఉంటాయి వెరికోస్ వీన్స్? దీనికి చికిత్స తీసుకోకపోతే ఏమైనా ప్రమాదమా? సో, ఈ చికిత్సా విధానాలు కూడా ఏ రకంగా ఉన్నాయి? ఈ వెరికోస్ వీన్స్‌లో ఎటువంటి స్టేజెస్ ఉంటాయి? సో, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకే మనతో పాటు ఉన్నారు డాక్టర్ భవానీ శంకర్ గారు, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్, ఒమేగా అను హాస్పిటల్, విజయవాడ. హలో సార్. హలో అండి. సార్, వెరికోస్ వెయిన్స్ చాలా సంవత్సరాల నుంచి దీని మీద కొంత అవగాహన కల్పించుకుంటూ వస్తున్నప్పటికీ కూడా ఇంకా కొంతమందిలో అవగాహన లేక చాలామంది దీనికి అసలు సర్జరీ అనేది కూడా చేసుకోవటం లేదు. అలానే వదిలిపెడుతున్నారు. యాక్చువల్‌గా వెరికోస్ వెయిన్స్ అంటే ఏమిటి? నిజంగా ఇది ప్రమాదకరమైనటువంటి వ్యాధా? జనరల్‌గా వారికోస్ వెయిన్స్ అనేది చాలా కామన్ డిసీజ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ మోస్ట్ నెగ్లెక్టెడ్ డిసీజ్ ఫ్రమ్ ద పేషెంట్ సైడ్. సో, వారికోస్ వెయిన్స్ ఏంటంటే తెలుగులో చెప్పాలంటే ఉబ్బిన సిరలు అని మీరు ఆల్రెడీ చెప్పినట్టు. సో, మనకి కాళ్ళల్లో అబ్నార్మల్‌గా రక్తనాళాలు ఉబ్బినట్టు కనిపిస్తూ ఉంటాయి. సో, కాళ్ళల్లో సిరలు అంటే చెడు రక్తాన్ని గుండె వైపుకి తీసుకెళ్లే సిరలు ఏవైతే ఉంటాయో వాటిలో మనకి యూజువల్‌గా ఏంటంటే బ్లడ్‌ని ఒకవైపే కంట్రోల్ చేసేలాగా మనకి వెయిన్స్‌లో వాల్వ్స్ ఉంటాయి. సో, దీనివల్ల ఏంటంటే మనకి చెడు రక్తం అనేది బ్యాక్ ఫ్లో ఉండదు నార్మల్‌గా. సో, బట్ వెన్ ఈ వాల్వ్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో మనకి వారికోస్ వెయిన్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో, ఇవి ఎస్పెషల్లీ ఏంటంటే లైక్ ప్రొలాంగ్డ్ స్టాండింగ్ అంటే లైక్ ఎవరైతే ఎక్కువసేపు నిల్చుంటారో, ఒబెసిటీ వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. అంటే సెడెంటరీ లైఫ్‌కి అలవాటు పడిన వాళ్ళు, అంటే ఎక్కువసేపు ఏదో స్టాండింగ్ కానీ సిట్టింగ్ కానీ సెడెంటరీ లైఫ్. అండ్ ఆబ్వియస్‌గా ఫిమేల్స్‌లో ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ డ్యూ టు దట్ అబ్డామినల్ ప్రెజర్ చేంజెస్. అండ్ మేల్స్‌లో అయితే డ్యూ టు స్మోక్ అండ్ ఆల్కహాల్. ఇలా మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇలా ఎవరిలో అయినా కామన్‌గా వస్తుంటాయి. సో, సింపుల్‌గా లైక్ బ్రీఫ్‌గా 1-2 లైన్స్‌లో చెప్పాలి అంటే అన్‌హెల్తీ వెయిన్స్ ఇన్ ద లెగ్స్ ఎస్పెషల్లీ ఇన్ ద సెడెంటరీ లైఫ్ స్టైల్. సో, ఇది సింపుల్ ఇన్ అండ్ అవుట్ ఫర్ ద వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఎవరిలో వస్తాయి అన్నదాన్ని. ఎక్కువగా నించునే వాళ్ళలో, ఎక్కువగా కూర్చొని పనిచేసే వాళ్ళలో అండ్ ఎక్కువగా ఒబెసిటీ ఉండే వాళ్ళలో కూడా మనం చూడొచ్చు అంటారు. సో, ఇందులో కూడా ఏమైనా డిఫరెంట్ స్టేజెస్ అనేది ఉంటుందా వెరికోస్ వెయిన్స్‌లో? క్లినికల్లీ స్పీకింగ్ దెర్ ఈస్ ఎ క్లాసిఫికేషన్ కాల్డ్ SEEP 0-6 అని. సో, ఈ క్లాసిఫికేషన్ నేమ్స్ ఇవన్నీ పక్కన పెడితే జస్ట్ 0-6 గ్రేడ్స్ ఉంటాయి. ఓకే. సో, యూజువల్‌గా 0-1 గ్రేడ్స్ అనేవి వెరీ ఎర్లీ స్టేజెస్. వాటికి మనం పెద్ద ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో, 2-6 వరకు మ్యాక్సిమం ఏంటంటే ఇవి డెఫినెట్‌గా ట్రీట్ చేయాల్సిన కండిషన్స్. 2లో ఏంటంటే మనకి విజిబుల్ స్వెల్లింగ్స్ కనపడడం. 3లో ఏంటంటే కొంచెం లైట్‌గా స్కిన్ చేంజెస్ రావడం. 4లో ఏంటంటే సివియర్ స్కిన్ చేంజెస్. 5లో అల్సర్స్ ఫామ్ అవ్వడం. 6లో ఏంటంటే వెరీ యాక్టివ్ అల్సర్స్. అంటే లైక్ అన్‌హెల్తీ, నాన్ హీలింగ్, ప్రొలాంగ్డ్ నాన్ హీలింగ్ అల్సర్స్. ఇది 6 అనమాట. సో, జనరల్‌గా 0, 1, 2 ఈజ్ ప్లస్ ఆర్ మైనస్. ఇట్ కంప్లీట్‌లీ పేషెంట్స్ చాయిస్. సో, యూజువల్లీ వి రికమెండ్ టు అండర్‌గో ట్రీట్మెంట్ ఫ్రమ్ 3-6 బికాజ్ ఇఫ్ యూ నెగ్లెక్ట్ అల్టిమేట్‌గా అల్సర్స్ ల్యాండ్ అవుతారు. వన్స్ పేషెంట్ అల్సర్స్‌లో ల్యాండ్ అయ్యారు అంటే అది మనకి ఈ అండర్‌లయింగ్ కాజ్ ఏదైతే ఉందో దాన్ని ట్రీట్ చేసేంత వరకు కూడా పేషెంట్ సఫర్ అవుతూనే ఉంటారు. ఈవెన్ కొంతమందికి అంటే మాకు కామన్‌గా చెప్తూ ఉంటారు. అంటే లైక్ ఫస్ట్ పేషెంట్స్ కామన్‌గా అడిగేది ఏంటంటే, సార్ సర్జరీ లేకుండా మెడిసిన్స్‌తో తగ్గదా అని. యెస్, మేబీ సమ్‌టైమ్స్ ఇట్ విల్, బట్ అల్టిమేట్‌లీ ఇట్ విల్ కీప్ ఆన్ కమింగ్ అండ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ లైఫ్ హీ ఆర్ షీ డెఫినెట్‌లీ నీడ్స్ సర్జరీ. దీంట్లో సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తుందా? వాళ్ళకి అసలు వచ్చేటప్పుడు పెయిన్ ఏమైనా ఉంటుందా? కేవలం బయటికి ఉబ్బినట్టు కనిపించేటువంటి సిరలే ఉంటాయా? లేకపోతే లోపల కూడా ఉండే అవకాశం ఉంటుందా? యాహ్! ఎగ్జాక్ట్‌లీ. చాలామంది పేషెంట్స్ ఫస్ట్ కామన్‌గా చెప్పేది ఏంటంటే, నాకు చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయండి కానీ కంప్లైంట్స్ లేవు అని. సో, దిస్ ఈజ్ యూజువల్లీ పేషెంట్స్ చెప్పేది. దట్ ఈస్ ట్రూ యాక్చువల్లీ. కొన్ని స్టేజెస్ అంటే లైక్ టు సమ్ ఎక్స్టెంట్, టు సమ్ పాయింట్ దే వోంట్ కాజ్ సిమ్టమ్స్. బట్ సమ్ పేషెంట్స్ యూజువల్లీ ఎక్స్పీరియన్స్ సిమ్టమ్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. లైక్ కాన్స్టెంట్‌గా ఏకింగ్ పెయిన్, అంటే ఒక రకమైన డల్ ఏకింగ్ పెయిన్ కాళ్ళలో ఉండడం, కాళ్ళు లాగుతూ ఉండడం, త్వరగా అలసిపోయినట్టు ఫీల్ అవ్వడం, కొంచెం ఎక్కువసేపు నిల్చోగానే ఈ సిమ్టమ్స్ అన్నీ మొదలవుతూ ఉంటాయి అన్నమాట. కూర్చున్నా కానీ తిమ్ముర్లన్నీ బాగా కాసేపు కూర్చోగానే తిమ్ముర్లు పడుతున్నాయని చెప్తూ ఉంటారు. అండ్ కొంచెం సివియర్గా ప్రోగ్రెస్ అయ్యే కొద్ది ఏంటంటే ఈచింగ్, స్కిన్ చేంజెస్, మీకు లైక్ నలుపుగా మారడం, కాన్స్టెంట్ ఇచింగ్, ఈ బర్నింగ్ సెన్సేషన్, ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. అంటే కొంతమందికి ఇనిషియల్ స్టేజ్లో సిమ్టమ్స్ ఉండవు, కానీ కొంతమందికి ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఓన్లీ దే విల్ ఎక్స్పీరియన్స్ సిమ్టమ్స్.
because each patient will different, right? So these are the usual common symptoms for varicose veins. సో స్టార్టింగ్ స్టేజ్లోనే వచ్చినట్లయితే దానికి ఏమైనా మెడికేషన్ ఉంటుందా దాన్ని కంట్రోల్ చేయడానికి? లైక్ నేను ముందు చెప్పినట్టు ఏంటంటే varicose veins అనేది ఇట్స్ ఏ సర్జికల్ డిసీజ్ బేసికల్లీ. సో లెట్స్ సే కీప్ ఇట్ సింపుల్, లైక్ ఫర్ సపోజ్ మీకు వైరల్ ఫీవర్ వచ్చింది అనుకోండి, మీరు ఒక సింపుల్ ట్యాబ్లెట్ లేకపోతే నేచురల్ హోమ్ రెమెడీస్ వేసుకుంటే తగ్గిపోతుంది. లెట్స్ సే మీకు ఒకవేళ 24 గంటల కడుపు నొప్పి వల్ల ఫీవర్ వచ్చింది అనుకోండి, యూ షుడ్ డెఫినెట్లీ అండర్గో సర్జరీ, రైట్? సో సిమిలర్లీ varicose veins కూడా ఏంటంటే సర్జికల్ డిసీజ్, ఇట్స్ నాట్ ఏ మెడికల్ డిసీజ్. అఫ్ కోర్స్ వీ విల్ ప్రిస్క్రైబ్ మెడికేషన్స్ ఎస్పెషల్లీ ఫర్ ఎర్లీ స్టేజెస్, బికాస్ టు కంట్రోల్ సిమ్టమ్స్ కంట్రోల్ చేయడం కోసం కానీ లేదా డిజీజ్ ప్రోగ్రెషన్ని కొంతవరకు లిమిట్ చేయడం కోసం కానీ మనం యూజువల్గా ప్రిస్క్రైబ్ చేసే మెడిసిన్స్ యూజ్ అవుతాయి. బట్ ఈ లైక్ చెప్పాను కదా ఆల్రెడీ, అట్ సమ్ పాయింట్ ఆఫ్ లైఫ్ డెఫినెట్లీ సర్జరీ అనేది అవసరం. సో ఈ మెడిసిన్స్ అనేవన్నీ కూడా మోస్ట్లీ ఏంటంటే సిమ్టమ్స్ రిలీఫ్ కోసం మాత్రమే. సార్, ఈ వెరికోస్ వెయిన్స్కి మనకి లాజర్ ట్రీట్మెంట్ కావచ్చు, రేడియేషన్ అబ్లేషన్ కావచ్చు, ఈ ట్రీట్మెంట్స్ గురించి ఇప్పటి వరకు వింటూ వచ్చాము. బట్ ఇప్పుడు కొత్తగా ఏదో గ్లూ థెరపీ అని కూడా వచ్చిందని విన్నాము. సో అవి మీరు చేస్తున్నారు, మీ హాస్పిటల్ ఎక్కువగా జరుగుతుందని కూడా వింటున్నాము. సో ఎలా చేస్తారు, దీనివల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఏంటి ఈ రెండింటికి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అసలు? సో జనరల్లీ పేషెంట్స్కి కామన్గా ఏంటంటే మనకి varicose veins ట్రీట్మెంట్ అనగానే లైక్ లేజర్ ట్రీట్మెంట్ ఈస్ ద కాన్స్టెంట్ అండ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ అవైలబుల్. లైక్ మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ కూడా ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్ గురించి మాత్రమే చెప్తారు. బట్ లైక్ నేను లాస్ట్ 3 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. లైక్ ఐ ఆమ్ మోర్ కంఫర్టబుల్ టు గ్లూ థెరపీ బికాస్ నాకు చేయడానికి కంఫర్టబుల్గా ఉంది, అండ్ అట్ ది సేమ్ టైం పేషెంట్స్కి రికవరీ కానీ పోస్ట్ ప్రొసీజర్ కేర్లో కానీ గ్లూ ట్రీట్మెంట్ అనేది డెఫినెట్లీ ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ అనమాట. సో బేసికల్లీ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో varicose veins ఏంటంటే మనం అన్హెల్తీ వెయిన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం క్లోజ్ చేస్తాం సింపుల్గా. అది హీట్ ఎనర్జీ ద్వారా చేస్తేనేమో లేజర్ అంటాం, ఒక మెడికల్లీ అప్రూవ్డ్ లిక్విడ్ ద్వారా చేస్తేనేమో గ్లూ ట్రీట్మెంట్ అంటాం. సో ఇందులో ఏంటంటే మనం డిఫెక్టివ్ వెయిన్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఈ లిక్విడ్ని పంపించి జస్ట్ ఆ అన్హెల్తీ వెయిన్ని క్లోజ్ చేస్తాం. సో దీనివల్ల ఆటోమేటిక్గా నేచురల్గానే బ్లడ్ అనేది హెల్తీ వెయిన్స్కి రీడైరెక్ట్ అయ్యి నార్మల్ సర్క్యులేషన్కి ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు. సో దిస్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ గ్లూ ట్రీట్మెంట్. సో ఏ ప్రొసీజర్ అయినా ఆల్మోస్ట్ డే కేర్ ప్రొసీజరే, సేమ్ డే అడ్మిషన్, సేమ్ డే డిశ్చార్జ్, పిన్ హోల్, ఇదంతా నాకు తెలిసి అందరూ చెప్పేది. సో దీంట్లో ఉండే స్పెసిఫిక్ అడ్వాంటేజ్ ఏంటంటే వెన్ కంపేర్ టు లేజర్ అనేది హీట్ ఎనర్జీ ద్వారా చేసినప్పుడు మనం హీట్ ఎనర్జీని సరౌండింగ్ టిష్యూస్ డ్యామేజ్ చేయకుండా ఉండడం కోసం మనం మల్టిపుల్ ఇంజెక్షన్స్ ఇస్తాం, బికాజ్ అక్కడ టుమిసెంట్ అనేది ఇంజెక్ట్ చేస్తాం. సో ఈ ఇంజెక్షన్స్ ఈ ప్రొసీజర్లో ఉండవు. మ్యాక్సిమం ఈచ్ పర్ లెగ్ నేనైతే 3-4 ఇంజెక్షన్స్లో, అది కూడా లైక్ మీకు బ్లడ్ శాంపుల్ విత్డ్రా చేసినప్పుడు ఏ ఇంజెక్షన్ అయితే ఉంటుందో అలాంటి ఇంజెక్షన్, అది కూడా ఒక 3-4 ఇంజెక్షన్స్లో ప్రొసీజర్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లేజర్లో ఉండే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ లైక్ ప్రాపర్గా ట్రైన్ చేయకపోతే, నేను చాలామందిని పేషెంట్స్ని చూస్తున్నాను పోస్ట్ లేజర్ సివియర్, అంటే నాకు ట్రీట్మెంట్ ముందు ఏ మంటలు అయితే ఉన్నాయో నాకు ఇప్పటికీ అలాగే ఉన్నాయి సార్, నాకు లేజర్ అయింది, ఇంకా ఎక్కువ అవుతున్నాయి అని చెప్తున్నారు అనమాట. సో అక్కడ మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అంటే మనం హీట్ ఎనర్జీ చేసినప్పుడు మనకి బ్లడ్ వెసల్ అకంపైన్ అయ్యి ఒక నర్వ్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ నర్వ్ అనేది డ్యామేజ్ జరిగింది అనుకోండి లెట్స్ సే, సో పేషెంట్ అనే అతను పర్మనెంట్గా న్యూరోపతిలో ల్యాండ్ అవుతారు. సో ఈ న్యూరోపతి వల్ల ఏంటంటే కాన్స్టెంట్గా ఈ తిమ్ముర్లు, మంటలు ఎక్కువ అవడం ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో ఐఎమ్ నాట్ అగైనెస్ట్ టు లేజర్, బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ప్రాపర్ ట్రైనీ పర్సన్ అండ్ ప్రాపర్ వేలో లేజర్ కనుక చేయకపోతే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకి లేజర్ గ్లూలో ఉండవు, బికాస్ ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవు. ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవు అనే దాని దగ్గర థియరటికల్లీ దేర్ ఆర్ 1-2 థింగ్స్ దట్ ఐ విల్ డిస్కస్ లేటర్. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మెయిన్గా గ్లూలో ఉండవు. అండ్ వెన్ కంపేర్ టు రికరెన్స్ అంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కానీ లైక్ ఇవన్నీ కూడా ఏంటంటే లేజర్తో పోలిస్తే గ్లూలో తక్కువ. ఎందుకంటే వెయిన్ అనేది మళ్ళీ రీకనలైజ్ అవ్వడం అనేది కొంచెం దీంట్లో బాగా తక్కువ. అండ్ ఆబ్వియస్లీ పోస్ట్ ప్రొసీజర్ స్టాకింగ్స్ యూసేజ్ కానీ ఇవన్నీ కూడా డెఫినెట్గా లైక్ గ్లూలో అంత మ్యాండేటరీ ఏం కాదు. సో ఇట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సొఫిస్టికేటెడ్గా వెరీ మినిమల్ పెయిన్ తోటి, వెరీ మినిమల్ రిస్క్ ఫ్యాక్టర్స్ తోటి గ్లూ ట్రీట్మెంట్ అనేది మనం కంప్లీట్ చేయగలం. ఇప్పుడు మీరు అడిగారు కదా అంటే లైక్ ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవు అని. థియరటికల్లీ దేర్ ఆర్ 2 ఎక్స్పెక్టెడ్ కాంప్లికేషన్స్. వన్ ఈజ్ అలర్జీ
అండ్ సెకండ్ ఈజ్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్. సో దీస్ ఆర్ ద 2 ఎక్స్‌పెక్టెడ్ థియరటికల్ కాంప్లికేషన్స్. ఇందులో కూడా లైక్ అలర్జీ అనేది ఏంటంటే యూజువల్లీ సెల్ఫ్ లిమిటింగ్ అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను ఇప్పటికి ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 కేసెస్ గ్లూ ట్రీట్మెంట్ చేశాను. ఐ థింక్ నాట్ ఈవెన్ సింగిల్ పేషెంట్ హ్యాస్ రిపోర్టెడ్ టిల్ నౌ ఎనీ అలర్జిక్ రియాక్షన్స్. అండ్ సెకండ్ థింగ్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది ఏంటంటే మనం ప్రాపర్గా అల్ట్రాసౌండ్ గైడెన్స్లో ఒక స్పెసిఫిక్ డిస్టెన్స్ నుంచి అంటే త్రూ అల్ట్రాసౌండ్ గైడెన్స్ చేస్తాం కాబట్టి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఆల్మోస్ట్ 0. అండ్ మై పేషెంట్స్ ఎస్పెషలీ లైక్ ఐ సెడ్ నో వన్ ఎవర్ ఎక్స్పీరియన్స్ దీస్ 2 కాంప్లికేషన్స్ విత్ గ్లూ థెరపీ. సో చాలామంది ఈ సిరలు బయటికి ఉబ్బి బాగా కనిపించినప్పటికీ కూడా అసలు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అదొక కాస్మెటిక్ ట్రీట్మెంట్ లాగానే చూస్తూ ఉంటారు. సో ఏముందిలే దీన్ని కావాల్సిన వాళ్ళు చేయించుకుంటారు, లేకపోతే అలానే వదిలిపెడుతూ ఉంటారు కొంతమంది. సో ఇలా నెగ్లెక్ట్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయి? అదే ఇంటర్వ్యూ స్టార్టింగ్లో నేను చెప్పాను, వారికోజ్ వెయిన్స్ మోస్ట్ ఈజీగా ట్రీట్ చేసే కండిషన్, అట్ ది సేమ్ టైం మోస్ట్ కామన్లీ నెగ్లెక్టెడ్ ప్రాబ్లం కూడా. సో మనం ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే లైక్ అల్సర్స్ రిపీట్గా ఫామ్ అవ్వడం, ఏదైనా అల్సర్స్ ఫామ్ అయితే అవి హీల్ అవ్వకపోవడం, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాంప్లికేషన్. అండ్ వెరీ రేర్గా ఏమవుతుందంటే మనకి కాన్స్టెంట్గా ఈ బ్లడ్ అనేది అక్కడ అన్హెల్తీ వెయిన్స్లో పూల్ అవ్వడం వల్ల అది ఒక పాయింట్లో మేబీ క్లాట్ అవ్వచ్చు. యూజువల్గా దాన్ని సూపర్ఫిషియల్ వీనస్ థ్రాంబోఫ్లెబైటిస్గా పిలుస్తాం. బట్ యూజువల్గా మనకి కాళ్ళల్లో సూపర్ఫిషియల్ వెయిన్స్ డీప్ వెయిన్స్ కమ్యూనికేషన్ ఉండడం వల్ల వెరీ రేర్గా ఏమవుతుందంటే దిస్ విల్ లీడ్ టు సీరియస్ కండిషన్ కాల్డ్ డీప్ వెయిన్ థ్రాంబోసిస్. సో డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది రిలేటివ్గా ఎమర్జెన్సీ అండ్ ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్ బికాజ్ ఇట్స్ ఏ సీరియస్ ప్రాబ్లం. సో మనం ఈ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ కాస్మెటాలజీ these serious complications like recurrent non-healing ulcers and DVT may occur due to the varicose veins. ఓకే. సో ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కొద్ది రోజుల వరకు స్టాకింగ్స్ యూస్ చేయమని చెప్తూ ఉంటారు డాక్టర్స్. సో వెరాజ్ మనకి ఈ గ్లూ ట్రీట్మెంట్లో కూడా అంతే ఉంటుందా? పోస్ట్ ప్రికాషన్స్ ఎట్లా ఉంటాయి ఏంటి? స్టాకింగ్స్ యూజ్ అనేది మ్యాండేటరీ ఏం కాదు. బట్ నేను అంటే లైక్ సమ్ స్టడీస్లో ఏంటంటే కొంత పీరియడ్ ఆఫ్ టైం మాత్రం యూజ్ చేయమని చెప్తాను. మేబీ ఇనిషియల్గా ఏదైనా 1-2 months. అది కూడా ఏంటంటే ఎక్కడో ఒకరిలో పేషెంట్కి ఏంటంటే పోస్ట్ ప్రొసీజర్ లైట్గా స్వెల్లింగ్ ఏదైనా డెవలప్ అయితే అది కూడా సబ్సైడ్ అయ్యి కంఫర్టబుల్గా ఉంటారని. అదర్వైజ్ యాజ్ పర్ సే వెన్ కంపేర్ టు లేజర్ డెఫినెట్లీ గ్లూ ట్రీట్మెంట్ తర్వాత స్టాకింగ్స్ అయితే మ్యాండేటరీ అయితే కాదు. ఎందుకంటే ఇది వన్స్ మనం డ్యామేజ్ చేసిన వెయిన్ అనేది మళ్ళీ ఓపెన్ అవ్వడం కానీ రీకానలైజ్ అయ్యే ఛాన్సెస్ కానీ లేజర్తో పోలిస్తే గ్లూలో బాగా తక్కువ. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ గ్లూ when compared to laser. రైట్. నాకు ఒక లెగ్లో వెరికోస్ వెయిన్స్ వచ్చింది, నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. సో మళ్ళీ ఇంకొక లెగ్లో కూడా వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుందా? డెఫినెట్లీ. యూజువల్గా ఏంటంటే వారికోస్ వెయిన్స్ సిస్టమిక్ డిసీజ్ అంటే బయలాటరల్గానే కామన్గా మనం చూస్తుంటాం. మేబీ స్టేజెస్ వేరీ అవ్వచ్చు. ఎందుకంటే ప్రెజర్ చేంజెస్ ఇవన్నీ ఏంటంటే సెంట్రల్ అబ్డామినల్ ప్రెజర్ చేంజెస్ వల్ల కానీ అన్హెల్తీ వెయిన్స్లో కానీ ఏంటి అంటే యూజువల్గా బయలాటరల్గానే మనం చూస్తాం. సో మీరు ఒక కాలుకి ట్రీట్మెంట్ చేసుకున్నంత మాత్రం ఇంకొక కాలుకి రాదని కాదు. మీరు ఖచ్చితంగా ప్రికాషన్స్ లైక్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఎస్పెషల్లీ కాఫ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ లైక్ వాకింగ్ కానీ స్విమ్మింగ్, జాగింగ్, సైక్లింగ్, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్తో పాటు మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఎక్కువసేపు నిల్చోవడం, ఎక్కువసేపు కూర్చోవడం. ఇప్పుడు మేము అనుకోండి లెట్స్ సే ఒక కాంప్లికేటెడ్ సర్జరీకి ఏదైనా వెళ్తే ఒక 4 hours అక్కడే నిల్చొని ఇంకా అలా 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 ఇంకా చేస్తూనే ఉండాల్సి వస్తుంది మేడం. సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ మేము కూడా ఆ టైప్లో రిస్క్ ప్రోనే. సో సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒబెసిటీ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అండ్ పర్సనల్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ లేడీస్లో హార్మోనల్ చేంజెస్ అండ్ ఓసీ పిల్స్ యూసేజ్, ఈ ఫ్యాక్టర్స్ని రెగ్యులేట్ చేసుకుంటూ రెగ్యులర్గా మనం ప్రికాషన్స్ తీసుకుంటే డెఫినెట్గా రిస్క్ ఫ్రీ జోన్ నుంచి బయటకు వస్తాం. రైట్. వెరికోస్ వెయిన్స్ ఉన్నవాళ్ళు అలాగే ట్రీట్మెంట్ తీసుకుందాం అని అనుకునే వాళ్ళకి ఫైనల్లీ మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? వారికోస్ వెయిన్స్ అనేది ఈజీగా ట్రీట్ చేయగలిగే ప్రాబ్లం. సో నెగ్లెక్ట్ చేసి అన్నెసరీగా సీరియస్ కాంప్లికేషన్స్ అయినటువంటి రికరెంట్ అల్సర్స్ కానీ డీవీటీ కానీ ఇవన్నీ తెచ్చుకోకుండా మనకి ఇప్పుడు అవైలబిలిటీ ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ లైక్ గ్లూ థెరపీ కానీ లేదా మేబీ లేజర్ కానీ ఏదైనా కానీ సింపుల్ పిన్ హోల్ తోటి వెరీ మినిమల్ పెయిన్ తోటి ఆల్మోస్ట్ గ్లూ థెరపీ అయితే పెయిన్ ఫ్రీ అని చెప్తాను నేను. సో డే కేర్ ప్రొసీజర్లో అదే రోజు అడ్మిషన్, అదే రోజు డిశ్చార్జ్ తోటి మేజర్గా ఎటువంటి అంటే స్పైనల్ ఎనస్థీషియా కానీ జనరల్ ఎనస్థీషియా కానీ అవసరం లేకుండా ఈజీగా ట్రీట్ చేసుకోగలం.
సో వై టు నెగ్లెక్ట్ అనేది నా క్వశ్చన్ వాళ్ళకి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో వెరికోస్ వెయిన్స్ రావడానికి రీజన్స్ ఎవరిలో వస్తుంది అండ్ అత్యాధునికంగా అందుబాటులోకి వచ్చినటువంటి ఈ చికిత్సా విధానాలు కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.